ఆవు యొక్క ఇంపార్టెన్స్ భారతదేశ ప్రజలకి తెలిసినంత విధిగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ భారతదేశంలో ఆవుకి ఇచ్చినటువంటి విలువ ఈవెన్ తోటి మనిషికి కూడా ఎవరు. అసలు ఈ ఆవు యొక్క గొడవ ఏంటి? ఈ మధ్య ఆవు గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆవులో ఏముంది? మిగతా జంతువుల్లో లేనిదేమిటి? ఈ యొక్క ఆవులో ఉన్నదేమిటి? ఈవెన్ మనిషిని మనిషిగా చూడనటువంటి ఈ దేశంలో ఆవుకి ఎందుకు అంత విలువిస్తున్నారు అన్నటువంటిది ఒకసారి మనం మాట్లాడదాం. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. ఈ భారతదేశంలో గోవుకున్నంత విలువ తోటి మనిషికి కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే గోమాత అంటారు. అంటే ఆవు తల్లితో సమానం, దైవంతో సమానం ఇక్కడ ఆవు ఒక్కటే. మళ్ళీ మిగతా జంతువులు కాదు. దానితో ఉన్నటువంటి ఎద్దు కూడా అంత పవిత్రం కాదు. ఆవు ఒక్కటే పవిత్రం. మనిషిని మనిషిగా చూడనటువంటి ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఆవుకి ఎందుకు అంత విలువనిచ్చారు అంటే, ఆవు మేము బ్రహ్మ తల నుంచి పుట్టాము అని కొంతమంది మేధావులు చెప్పుకుంటుంటారు. అందరు కాదు, కొంతమంది మేధావులు. వాళ్ళు తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క గోవు, ఆవు. దీని యొక్క పవిత్రత ఏమిటి అంటే, ఇది ఏదైతే యూరిన్ ఇస్తుందో, పేడనిస్తుందో, అదేవిధంగా పాలు, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి. పాలు కాదు కానివ్వండి, దాని యొక్క యూరిన్ ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే యూరిన్కి, యూరిన్ అనేది సర్వరోగ నివారణి ఈ భారతదేశంలో. మరి ప్రపంచంలో నాకు తెలియదు. దాని పేడ చాలా పౌష్టికమైనటువంటిది. దాంట్లో ఉన్నటువంటి పౌష్టిక పదార్థాలు, మినరల్స్ కానివ్వండి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, అలా ఏవైనా తీసుకోండి, ఆవు పేడలో ఉన్నంత పుష్కలంగా ఏ ఒక్క ఆహార పదార్థంలో కూడా లేవు. ఇది ఈ భారతదేశంలోనే దాని మీద రీసెర్చ్ చేసి కనుక్కొని ప్రజలకు చెప్పినటువంటి విషయం ఇది. యూరిన్ సర్వరోగ నివారణి. మీకు జ్వరం వచ్చిందా? డోలో 650 వేసుకోకూడదు మీరు. ఒక 5 ml ఎంతో ఆవు యొక్క యూరిన్ తాగండి, జ్వరం తగ్గిపోద్ది. క్యాన్సర్ ఉందా? ఆవు యూరిన్ తాగండి. క్యాన్సర్ని నివారించేటువంటి ఔషధాలు చాలా ఉన్నాయి దీంట్లో, ఆవు యొక్క యూరిన్లో. ఆవు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజనే వదులుతుంది. అంత పవిత్రమైనటువంటి జంతువు ఆవు. అందుకే ఇక్కడ ఆవుని తల్లితో సమానంగా చూస్తారు. ఆవుని దేవునితో సమానంగా చూసి ఆవును పూజిస్తారు. ఆ వీడియో కూడా మీకు నేను పక్కన ప్లే చేస్తాను. మేధావులు అనేటువంటి వాళ్ళే ఈ యొక్క ఆవు యొక్క యూరిన్ స్వీకరించడం. కానీ కొన్ని వీడియోలో నేను చూశాను, ఆవు యొక్క పేడని చపాతీలు పెట్టుకొని తినేస్తున్నారు. ఆవు యొక్క యూరిన్తో స్నానం చేస్తున్నారు. అంటే ఏమన్నా చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా కానీ, స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కానీ, ఆవు యొక్క యూరిన్తో మీరు స్నానం చేస్తే అవన్నీ పోతాయి. అంటే డెర్మటాలజీ అవసరం లేదు, ఆ డాక్టర్ అవసరం లేదు. మన భారతదేశంలో రాబోయే కాలంలో మన బీజేపీ వాళ్ళే పరిపాలన కానీ చేస్తూ కానీ ఉండుంటే, బహుశా కాంగ్రెస్ వాళ్ళకి ఇది తెలియదేమో. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50 years దాకా పరిపాలించారు ఈ దేశాన్ని. వాళ్ళు టెక్నాలజీని చాలా డెవలప్ చేశారు. నెహ్రూ గారు, ఆయనకి ఎక్కువ సైంటిఫిక్ టెంపర్ చాలా ఎక్కువ ఆయనకి. అందుకని ఆయన టెక్నాలజీని, సైన్స్ని బాగా ప్రోత్సహించాడు. ఇదే 50 సంవత్సరాలు మన బీజేపీ వాళ్ళు కానీ పరిపాలించుంటే హాస్పిటల్స్ అనేవి ఉండేవి కాదు, సైన్స్ అనేది ఉండేది కాదు, టెక్నాలజీ అనేది ఉండేది కాదు. ఈవెన్ టెక్నాలజీ కానీ సైన్స్ని కానీ వీళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే సర్వరోగ నివారణి ఆవు యొక్క మూత్రం, పౌష్టిక ఆహారం ఆవు యొక్క పేడ కాబట్టి పంటలు కూడా పండించేవాళ్ళు కాదు. ఆవుకి సరిపడా ఆహారాన్ని మనం అందిస్తే మనకు సరిపడా ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఆ ఆవు తిరిగి మనకి ఇస్తుండేది. కానీ బై మిస్టేక్ పంటలు పండిస్తున్నారు.
రకరకాల పంటలు పండించి మనుషులు తింటున్నారు. అది అంత ఆరోగ్యకరమైనటువంటిది కాదు. అందుకే ఇన్ని రోగాలు వస్తున్నాయి. అదే మీరు ఆవు పేడ తినండి. మీకు ఎటువంటి రోగాన మీరు పడకుండా కాపాడుతుంది అని ఈ యొక్క మన నాయకులు చెప్తూ ఉంటారు. మహా మేధావులు అంటే బ్రహ్మ తల నుంచి మేము పుట్టాము, మేము బ్రహ్మ జ్ఞానులమి అని చెప్పుకునేటువంటి మహా మేధావులు కొంతమంది. నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్ అంతా ఈ యొక్క బీజేపీ వాళ్ళ యొక్క సైంటిఫిక్ టెంపర్ గురించే రాశారు ఆయన, కవి గారు ఆ బుక్ రాసినటువంటి రైటర్. ఈ మధ్య నేను ఇంకో చూసిన వీడియోలో ఆవు మూత్రంలో గోల్డ్ ఉందంట, బంగారాన్ని తీశారంట, ఎన్నో టన్నులు తీశారనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు ఒక మేధావి. ఆయనే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మ తల నుంచి పుట్టాము మేము అని చెప్పుకున్నటువంటి ఒక మేధావి. ఆవు యూరిన్లో గోల్డ్ ఎలా ఉందన్నటువంటిది అతనికే తెలియాలి. ఇకపోతే ఆవు యూరిన్ సర్వరోగ నివారణ అనేసి వీళ్ళు చాలా రోజుల నుంచి మీరు చూస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళు దాన్ని చెప్పటం జరిగింది. ఆ బాటిల్స్లో పట్టుకొని వచ్చారు. నాకు కొన్ని డౌట్లు, అవి మీ ముందు పెడతాను, ప్రజల ముందు పెడతాను. అదేవిధంగా ఎవరైతే ఆవు యూరిన్ని, ఆవు పేడని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నా యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలా సంతోషిస్తాను. ఆవు పాలు పౌష్టికాహారం కాదది. ఆ పాలల్లో నుంచి వచ్చేటువంటి ఏవైతే వెన్న కానివ్వండి, ఆ వెన్నను కరిగిస్తే వచ్చేటువంటి నెయ్యి కానివ్వండి, మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్నటువంటిది వీళ్ళ యొక్క భావన. అందుకనే ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేయటం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుందంట. ఆవు నెయ్యిని తగలబెట్టడం వల్ల, అగ్నిలో వేయటం వల్ల యాక్రోలిన్ అనేటువంటి ఒక విష పదార్థం వస్తుంది. అది చాలా డేంజర్. అది పీల్చుకోవటం వల్ల క్యాన్సర్స్ వస్తాయి అన్నటువంటిది సైన్స్ ప్రూవ్ చేసింది. కానీ వీళ్ళు దాన్ని నమ్మరు. అగ్నిలో నెయ్యి వేసి తగలబెట్టడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అనేటువంటి ఒక వాదన కొంతమంది చేస్తున్నారు. అలాంటప్పుడు ఎక్కువగా ఆవుల్ని పెంచి మీరు ఆ నెయ్యిని తీసుకెళ్ళి తగలబెట్టడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు కదా. ఆ విధంగా ఎందుకు చేయట్లేదు? నెయ్యి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎక్కువ శాతంలో కొవ్వు పదార్థాలు ఉన్నటువంటిది అనేసి సైన్స్ చెప్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంది సైన్స్. మీరు దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? ఇదొకటి. ఆవు పేడలో అంత పౌష్టికాహారం ఉన్నప్పుడు మీరెందుకు వేరే పదార్థాలు ఆరోగ్యానికి కావాల్సినటువంటి మీరెందుకు తింటున్నారు? ఇది కూడా ఒక ప్రశ్న. మీరు ఆవులను పెంచుకొని ఈ యొక్క పంటలు ఏదైతే ఎన్ని ఆపేసి ఆవులకి ఏదైతే అవి తింటాయో, గడ్డి కానివ్వండి, ఆకులు కానీ ఇంక ఏదైతే తింటాయో అవి పండించి ఆవులకి ఇచ్చి ఆ పేడను మనం తినొచ్చు కదా. వాటర్ మనం తాగే కన్నా ఆవు యొక్క యూరిన్ కూడా తాగొచ్చు కదా, ఆవుగా వాటర్ ఇచ్చేసి. ఏదన్నా మీకు ఒక జబ్బు చేసినప్పుడు మీరు ఎందుకు ఎగేసుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు? డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ అవుతారు? అదేదో ఆవు యూరిన్ తీసుకొని డాక్టర్కి ఇచ్చే ఫీజు కానివ్వండి, అక్కడ మెడిసిన్స్కి వాటికి వీటికి అయ్యేటువంటి ఖర్చులు కానివ్వండి తగ్గించుకోవచ్చు కదా. ఈ దిశగా మీరు ఎందుకు పయనించట్లేదు? నీతులు అనేవి చెప్పటం వరకైనా పాటించటం అనేది ఏమన్నా ఉందా అన్నటువంటిది కూడా ఒక ప్రశ్న. ఎవరైతే మేము బ్రహ్మ తల నుంచే పుట్టాము, మేము మహా జ్ఞానులము, బ్రహ్మ తల నుంచి పుట్టాం కాబట్టి మేము జ్ఞానులు అని చెప్పేటువంటి కొంతమంది మేధావులు ఇవి ఎందుకు పాటించట్లేదు? మీరు ఎందుకు అన్నం తింటున్నారు? చపాతీను లేకపోతే టీ తాగటము, టీ బదులు ఆ యూరిన్ తాగొచ్చు కదా ఉదయాన్నే. ఇలా అనేక ప్రశ్నలు దీని చుట్టూరు ఉన్నాయి. ఆవు పాలు తీసుకెళ్ళి నీళ్ళల్లో పోసేస్తారు, బయట పారబోస్తారు, నదుల్లోనూ మురికి కాలువల్లోనూ ఎక్కడో పారబోసేస్తారు. ఆ వీడియో నేను ప్లే చేస్తాను, చూడండి. ఈ యొక్క వీడియోకి దాన్ని అటాచ్ చేస్తాను, చూడండి. అదే ఆవు ఇచ్చేటువంటి యూరిన్ని తాగదాం అంటారు.
వేసే పేడని తిందాం అంటారు. ఎంత అసహ్యమైనటువంటి ఈ యొక్క మాటలు, ఎంత అసహ్యంగా ఉన్నాయి వినేదానికి కూడా. ఎప్పుడు మీకు అవుట్ అవుతాయి ఏదైనా, మీరు తిన్న ఆహారం కానీ వాటర్ కానివ్వండి, ఆ యొక్క శరీరానికి ఆ యొక్క ఎనర్జీ కోసం అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని మిగతాది బయట తోసేస్తుంది. అంటే దానికి అవసరం లేదు అని. అవసరం లేనప్పుడే కదా ఏదైనా బయట వచ్చేస్తుంది. మీరు యూరిన్ పాస్ చేస్తారు, వాటర్ తాగుతారు, యూరిన్ పాస్ చేస్తారు, మళ్ళీ అదే యూరిన్ని లోపలికి పంపిస్తానంటే ఎలాగా? ఎంత హాస్యాస్పదంగా ఉంది ఈ మాట. ఏ బాడీ అయితే వద్దనుకొని దాన్ని బయట పంపించిందో దాన్నే లోపలికి పంపిస్తానంటే ఆ బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అన్నటువంటి ఆలోచన ప్రజలకు ఎందుకు రావట్లేదు? మనుషులు కూడా అవుట్ చేస్తారు కదా, నువ్వు ఏదైతే ఇన్ ఇస్తావో ఆ ఇన్లో ఉన్నటువంటి ఆ యొక్క శరీరం తీసుకొని వద్దనుకున్న వాటిని బయట పంపించేస్తుంది. నువ్వు మళ్ళీ బయట పంపించిన వాటిని లోపలికి ఎలా పంపిస్తాము అన్న ఆలోచన ప్రజలకు ఎందుకు రావట్లేదు? ఈ చెప్పేటువంటి మేధావులకు ఎందుకు రావట్లేదు? ఈవెన్ ఆ యొక్క ఆవు మూత్రం కానివ్వండి, పేడ కానివ్వండి, దానితోటి ఆవులు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి తినవు. అలా వాసన చూసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే జ్ఞానం లేని జీవులు కాబట్టి, మనిషిలాగా జ్ఞానం లేదు కాబట్టి వాసన చూసిన వెంటనే వాడికి అర్థమవుతుంది, ఓహో ఇది అవుట్ అయింది, దీన్ని మనం మళ్ళీ శరీరం లోపలికి పంపించకూడదు అని వాటికి అర్థమవుతుంది. కానీ మనిషికి అర్థం అవ్వట్లేదు. మనిషి మహాజ్ఞానవంతుడు కదా, బ్రహ్మ తల నుంచి పుట్టారు కదా. ఈ యొక్క మాటలన్నీ చెప్పేది బ్రహ్మ తల నుంచి పుట్టాము అని చెప్పేటువంటి వాళ్ళే చెప్తారు. భుజాల నుంచి పుట్టినోళ్ళు చెప్పరు, తొడల నుంచి పుట్టినోళ్ళు చెప్పరు, పాదాల నుంచి పుట్టినోళ్ళు చెప్పరు. వీళ్ళు ఎందుకంటే బ్రహ్మ తల నుంచి పుట్టారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంది. వీళ్ళకి ఆ యొక్క జ్ఞానాన్ని అజ్ఞానుల మీద రుద్ది దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు ఈ బ్రహ్మ తల నుంచి పుట్టినటువంటి మహామేధావులు. ప్రజలు కూడా ఆలోచించాలి ఏది నిజం అని. ఎందుకంటే వీటిల్లో ఎంత మాత్రం శాస్త్రీయత ఉంది, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే వాళ్ళు కొన్ని తీసుకొస్తారు కూడా, సర్టిఫికేట్లు కూడా ఇదిగో చూడండి, పలాని అమెరికన్స్ ఇది చెప్పారు, రష్యన్స్ ఇది చెప్పారు, జర్మన్స్ ఇది చెప్పారు, వాళ్ళు ఆల్రెడీ పేటెంట్స్ తీసుకున్నారు, వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు, ఇవి పలానా దానికి పనిచేస్తాయి అని. అదే రోగం మీకు వస్తే మీరు తాగుతారా అన్నటువంటిది కూడా ప్రశ్న ఇక్కడ. మీరు తాగి ఆ రోగాన్ని పోగొట్టుకొని అది ప్రూవ్ అయిన తర్వాత మీరు చెప్పాలి ఏదైనా. నా సింపుల్ ప్రశ్న అది. శరీరం ఏదైతే వద్దనుకొని బయట పంపించిందో, శరీరం ఏదైతే వద్దు, అది ఎనీ యానిమల్ ఆర్ మనిషి ఏదైనా కానివ్వండి, ఇది నాకు వద్దు, నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి శరీరానికి ఏవైతే అవసరం వాటిని తీసుకొని అవసరం లేని వాటిని బయట పంపించేస్తే దాన్ని మళ్ళీ శరీరం యాక్సెప్ట్ చేస్తుందా? శరీరం లోపలికి పంపించేదానికి శరీరం యాక్సెప్ట్ చేస్తుందా? నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అన్నటువంటిది కూడా నాది ఒక పెద్ద ప్రశ్న. ఇది మీ ముందు ఈ వీడియో ద్వారా ప్రజల ముందు పెడుతున్నాను ఈ ప్రశ్నని. శరీరం ఏదైతే వద్దనుకొని బయట పంపించిన దాన్ని మళ్ళీ నువ్వు ఆ శరీరానికి ఇస్తానంటే శరీరం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నటువంటిదే ఒక పెద్ద ప్రశ్న ఇది. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. ఇంత కష్టపడి పొలం దున్ని విత్తనాలు వేసి నారు నాటి కుప్పలు నురిసి ఇంత కష్టపడి ఆహారం మనిషికి ఒక పంట చేతికి రావాలంటే మినిమం 4 months పడుతుంది. రైతు చాలా కష్టపడతారు, ప్రతి ఒక్కరు కష్టపడతారు. ఈవెన్ ఏదైనా ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఒక 10 ఆవులు పెంచుకొని దానికి సరిపడా ఆహారాన్ని దానికి ఇస్తే అది ఏం తింటుందో అది ఇస్తే సరిపోతుంది కదా. దాని పేడ తిని మనం బ్రతికేయచ్చు కదా, అంత పౌష్టికాహారం పేడలో ఉన్నప్పుడు. ఏదన్నా బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆవు యూరిన్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఆ రోగాలు తగ్గించుకోవచ్చు కదా.
ఇది చెప్పేదానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. చెప్పేటట్టు వాళ్ళు ఎలా చెప్తారో తెలీదు గానీ, గోల్డ్‌కి చాలా డిమాండ్ ప్రపంచంలో. గోల్డ్ రేట్స్ చూస్తానే ఉంటారు. ఆకాశాన్ని అంటుతుంటాయి గోల్డ్ రేట్స్. మరి ఆవు యొక్క మూత్రం నుంచి తీసుకోవచ్చు కదా గోల్డ్. ఆ ప్రాసెస్ ఏదో అందరికి చెప్తే అందరూ ఒక 100 ఆవులు పెంచుకొని వాటి యూరిన్‌లో నుంచి గోల్డ్ తీసుకొని ప్రపంచాన్ని అమ్ముకొని కోటీశ్వరులు అయిపోతారు కదా! ప్రపంచంలో డిమాండ్ ఎక్కువ కదా గోల్డ్‌కి. మిగతా దేశాలతో వ్యాపారం చేసి గోల్డ్ అమ్ముకొని వీళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోతారు కదా! ఇలాంటి పనికిమాలినటువంటి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి, ప్రశ్నించండి. ఎవడో గుడ్డిగా చెప్పాడని నమ్మేసి మీరు అవి ఫాలో అవ్వటం అన్నది ఇంకా అంధత్వంలో ఉన్నారు మీరు అని అనిపిస్తుంది. ఆవు యూరిన్ కానీ, ఆవు పేడ కానీ ఆరోగ్యానికి హానికరం. అది ఇచ్చేటువంటి పాలు, ఆ పాలల్లో వచ్చేటటువంటి పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అది ఆరోగ్యకరమైనటువంటివి. ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి అగ్గిపాలు చేసేస్తున్నారు వీళ్ళు, అగ్నిలో పోసేస్తున్నారు. ఏదైతే పనికిరాదో దాన్ని తినమని, తాగమని చెప్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించి ప్రశ్నించటం మొదలుపెట్టండి. ప్రశ్నిస్తే కానీ మీకు సమాధానం రాదు. ఇదే మాటని గౌతమ బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎవరో చెప్పారని, ఏదో రాసిందని, మహానుభావులు చెప్పారనో, పీఠాధిపతులు చెప్పారనో, పెద్ద గ్రంథాల్లో రాసిందనో నమ్మొద్దన్నాడు ఆయన. చివరికి తను చెప్పింది కూడా నమ్మొద్దన్నాడు. మీకంటూ ఒక జ్ఞానం ఉంటుంది, మీకంటూ తలలో బ్రెయిన్ ఉంది, 2 చెవుల మధ్య తల ఉంది, ఆ తలలో బ్రెయిన్ ఉంది, ఆలోచించండి, ఆలోచించే నిర్ణయాలు తీసుకోమన్నాడు. అది ప్రజలకు నచ్చలేదు. అందుకే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశారు. ధర్మం ఎక్కడుందంటే భూమి పొరల్లో దాగుంది. అధర్మం ఎక్కడుందంటే ధర్మం మీద, భూమి పొరల్లో దాగున్నటువంటి ధర్మం ఈ యొక్క అధర్మం దాని మీద నాట్యం చేస్తూ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతుంది ఈ భారతదేశంలో. మీ భూమిని తవ్వితే మీకు వచ్చేది బౌద్ధ ధర్మం, బౌద్ధ ప్రతిమలు, జ్ఞానం అంతా భూమి లోపల ఉంది, అజ్ఞానం భూమి మీద తిరుగుతుంది. ఒకసారి ప్రజలే ఆలోచించాలి. ఏది నిజమని ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఆలోచించండి, ప్రశ్నించండి, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.